ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. మనిషి ఏ లోపం లేకుండా జన్మిస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది ఈ లోకంలో? కొంతమంది మానసిక పరిపక్వత లేకుండా ఏవో కొన్ని లోపాలతో మానసిక దివ్యాంగులుగా పుడుతూ ఉంటారు. అలా జన్మించిన వారి తల్లిదండ్రులు ఎంతో హృదయ విదారకరమైన మనోవేదన చెందుతారు. ఆ తల్లిదండ్రులకు అంతులేని దుఃఖవేదన ఉంటుంది. అలాంటి బుద్ధిలోపం మానసిక వైఫల్యంతో జన్మించిన ఎంతోమంది పిల్లలకు విద్యాబోధన నేర్పించాలంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంతో కష్టం. అటువంటి స్పెషల్ చిల్డ్రన్ కోసమే గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం సెంట్ ఆన్స్ సభ వ్యవస్థాపకులు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ఆశయాలతో రెంట చింతలలో నడపబడుతున్న ఆర్కింజల్ హోమ్ ఫర్ ఐడి స్పెషల్ చిల్డ్రన్కు వారి భవిష్యత్తు కోసం ఎంతో స్ఫూర్తితో మానవత్వంతో విశిష్ట సేవలు అందిస్తున్న సిస్టర్ సమత గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. ఇలాంటి స్పెషల్ స్కూల్ ఇంకా ముందుకు పోవాలంటే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి ఎలా అధిగమిస్తున్నారు? ఇటువంటి ఐడి స్కూల్ రన్ చేయడం అంత ఈజీ కాదు. పునీత అన్నమ్మ గారి సభ ద్వారా ఈ స్కూల్కు ఏదైనా ఆర్థిక సహాయం ఉంటుందా? భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో సిస్టర్ సమత గారే మనకు వివరిస్తారు, తెలుసుకుందాం. ఆర్థికంగా అంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎందుకంటే మాకు ప్రతి నెల మాకు సరిపోయేటటువంటి ఆర్థిక సహాయము ప్రొవిన్షియల్ సిస్టర్ అయినటువంటి సిస్టర్ ఆండ్రోస్ గారు మరియు సిస్టర్ అనిలా సిస్టర్ గారు బర్సారు వాళ్ళు ప్రతి నెల మాకు ఇంత అమౌంట్ అని పంపిస్తూ ఉంటారు. దాని ద్వారా మేము ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడలేదు. పిల్లలకి ఏదన్నా అనారోగ్యంగా ఏదన్నా అనిపించినా కూడా, లేకపోతే ఇక్కడ ఏదైనా రిపేర్స్ వచ్చినా ఏదన్నా చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ముందు అడిగే వేస్తారు, కానీ వెనక అడిగేయరు. మాకు ఏదైనా సహాయం చేయాలంటే ముందే ఉంటారు. వాళ్ళకు ఒక ఫోన్ కొడితే చాలు, ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అయ్యి చేసేస్తారు సహాయం. యాండ్రో సిస్టర్ గారు, అనిలా సిస్టర్ గారు. ఎందుకంటే ఇది మేము ఎంతో ఇష్టంగా మానవత్వంతో మంచితనంతో ఈ పిల్లలకు సేవ చేస్తున్నాం కాబట్టికి మా సిస్టర్స్ కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు. అందుకే ఏదడిగినా అడిగిన వెంటనే కాదనకుండా ఖచ్చితంగా చేస్తారు మాకు సహాయం. మా ప్రావిన్స్ తరఫున చాలామంది మాకు సహాయం చేశారు, ప్రోత్సహించారు. తర్వాత ఈ ఊరు వాళ్ళు కూడా చాలామంది పిల్లలకి ఫుడ్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా దేవుని పేరిట, మేము కూడా ఏదో ఒక సహాయం చేస్తామని ముందుకు వస్తూ ఉంటారు. అలా కొన్నిసార్లు మా పిల్లలకి ఫుడ్ స్పాన్సర్ చేస్తారు, లేకపోతే మాకు ఏదైనా అవసరం ఉంటే అడిగిన వెంటనే కొంతమంది డొనేట్ చేస్తారు. అలా మా సిస్టర్స్ కానీ ఈ ఊరు వాళ్ళు కానీ ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటారు, మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. కేవలం అది దేవుని యొక్క కృప, దయ, కనికరం మా పైన ఉండడం వల్లనే మేము ఈరోజు సంతోషంగా ఆనందంగా ఈ సేవ చేస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గాదె కిరీట్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా
మాచల్లో చేస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో రెంటచింతల ఆర్కే ఏంజల్స్ స్పెషల్ స్కూల్ని దర్శించడం జరిగింది. అక్కడ అనేక మంది మానసిక వికలాంగులు చూసి చాలా బాధపడ్డాను. కారణం, ఒక తల్లికి 2 పిల్లలు ఉంటేనే వాళ్ళ బాగోగులు చూసుకోవటం చాలా బాధాకరమైన విషయంలో అక్కడ పెరింగపురం సెంట్ ఆన్స్ సిస్టర్స్ వారు 25 మంది పిల్లలకి సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు, వాళ్ళని వాళ్ళే గుర్తుపట్టలేనటువంటి వాళ్ళు, కనీసం భోజనం కూడా సరిగ్గా తెలియలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అన్ని రకాల సేవలు చేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే మనం గతంలో మదర్ తెరిసా సేవ ఆ తల్లి కలకత్తా నగరంలో ప్రారంభించింది. వాళ్లకు ప్రతిరూపంగా ఇక్కడ ఈ సిస్టర్స్ కూడా అటువంటి సేవ చేస్తున్నారనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఆ పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళకి చిన్నగా చదువు చెబుతూ, ఏమేమి పని చేయాలనేటువంటిది చిన్నగా అక్షరాలు నేర్పుతూ, వాళ్ళు కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని పిల్లలకి చక్కగా విద్యాబోధన చేస్తూ, సమాజంలో ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటిది బోధిస్తూ వాళ్ళను కూడా ట్రైనింగ్ చేస్తున్నారంటే చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సంస్థకి ఒక విధంగా వెన్నెముక లాంటి వారు అదే గ్రామంలో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి రఫేల్ రెడ్డి గారు. వారి సౌజన్యంతో అక్కడ వీళ్ళు చేస్తున్న సేవలకి ఇన్స్పైర్ అయ్యి ఆయన వాస్తవంగా వీళ్ళకి ఏదో ఒక సేవ చేస్తే బాగుంటుందనేటువంటి ఒక తలంపుతోటి అక్కడ చక్కగా ఒక బిల్డింగు ఆశ్రమాన్ని నిర్మించి ఆ ఆశ్రమంలో వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటూ, ఆ సిస్టర్స్కి చేదోడు వాదోడుగా ఉంటూ, వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ, వాళ్ళకు కావాల్సినటువంటి భోజన సదుపాయం కూడా తన సొంత ఖర్చుల్లో నుంచి హెచ్చిస్తున్నటువంటి మహనీయుడు ఫాదర్ కొమ్మారెడ్డి రఫేల్ రెడ్డి గారు. వారు ఆ గ్రామం కావటం, అంతేకాకుండా వివిధ ప్రాంతాలలో కూడా ఆయన సర్వీస్ మోటివ్గా పనిచేయటం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయం. మరి ఇటువంటి సేవలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఒక విధంగా మనం ఆ తల్లిని మదర్ తెరిసాని జ్ఞప్తి తెచ్చుకోవచ్చు. ఆ తల్లి ఒక మాట చెప్పుద్ది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటది. నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబం కోసం బాగోగుల కోసం చూస్తావు, కానీ అది కాకుండా ఇతరులకు సహాయం చేస్తే ఆ భగవంతుడికే సేవ చేసినట్టుందని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. కనుక ప్రతి మానవుడు కూడా, అందుకే హిందూ ధర్మశాస్త్రం కూడా ఒకటి చెప్తారు, నీ వలే నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించు, మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. అటువంటి సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో నిజంగా ఆ భగవంతుడికి సేవ చేసినట్టుగా ఆ దేవుడికి చేరుతుందనేటువంటిది ఒక ప్రగాఢ విశ్వాసం. ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే ఇవాళ పెరింగపురం సిస్టర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆర్కే ఏంజల్స్ స్పెషల్ స్కూల్ విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న సిస్టర్సు, దానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కొమ్మారెడ్డి రఫేల్ రెడ్డి ఫాదర్ గారు మహనీయులని చెప్పుకోవటంలో కించిత్తు సందేహం కూడా లేదని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మేము కూడా ఇక్కడ మదర్ తెరిసా సేవా సమితిలో పనిచేస్తూ వారితో అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది. గతంలో కోవిడ్ వచ్చినప్పుడు వారితో పాటు పోయి అనేక గ్రామాలలో వస్తువులు పంచాం, అన్నదానం చేశాం, వంట పాత్రలు పంపించాం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన బట్టలు పంపించాం. మరి తినటానికి కావాల్సినటువంటి అనేకమైన వసతులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి షెల్టర్ కోసం కూడా ఏర్పాటు చేయడానికి చిన్న వాళ్ళ యొక్క ఆర్థిక వనరులని సమకూర్చి చేయటం అనేటువంటి జరిగింది. ఇది కేవలం ఫాదర్ కొమ్మారెడ్డి రఫేల్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి దీంట్లో చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా సిస్టర్స్ కూడా వీరు చేదోడు వాదోడుగా ఉండి మరి అనేక మంది పిల్లల్ని ఆదుకుంటున్నారంటే నిజంగా వారు మానవ మాతృలని చెప్పేసి చెప్పాలి. నిజంగా ఆ దేవుడికి సేవ చేస్తుందంటే ఈ రూపంలో చేస్తున్నారు. అందుకనే మానవత్వం ఇంకా ఉంది అనటానికే ఈ ఆర్కే ఏంజల్స్ స్పెషల్ స్కూల్ అనేటువంటిది ఒక ఆదర్శం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే వారితోటి మేము కూడా ఎప్పుడైనా సరే ఇట్లాంటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఆ తల్లి రుణం తీర్చుకుందామని కొద్ది గొప్ప మానవుడిగా పుట్టేందుకు మనం ఏదో సేవ చేస్తే
సమాజానికి సేవ చేసినట్టు అవుతుంది. అందుకనే ప్రతి మానవుడు కూడా సామాజిక స్పృహతోటి పనిచేసేటట్టయితే సమాజంలో ఉండేటి మానసిక రుగ్మతలు మొత్తం కూడా పారదోలొచ్చని చెప్పేసి సమాజంలో మన వంతుగా మనం పాత్ర పోషిస్తే భగవంతుడు మనల్ని చక్కగా చూస్తాడనేది ఒక విశ్వాసం నాలో ఉంది. కాబట్టే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఆ తల్లికి కొద్ది గొప్ప నేను సేవ చేసుకుంటూ ఇటువంటి పేదలకి నా వంతు కృషి చేస్తూ వారికి సహాయం చేస్తా అని చెప్పేసి మరి దివ్యవాణి ద్వారా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. నమస్తే. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జనరల్గా ఏదైనా ప్రతి పాఠశాలకు ఏదో ఒక మోటో, ఒక ప్రధాన ఉద్దేశం ఉంటుంది. ఈ స్పెషల్ చిల్డ్రన్ స్కూల్ నడిపించే దిశగా ఎన్నో సమస్యలు, మరెన్నో అవాంతరాలుంటాయి. ఈ స్కూల్ స్థాపించడానికి ప్రత్యేక ఉద్దేశం ఏమిటో ఆర్కేంజల్ హోమ్ ఫర్ ఐడి స్పెషల్ స్కూల్ నిర్వాహకులు సిస్టర్ సమతా గారిని అడిగి తెలుసుకుందాం. మా ప్రతి స్పెషల్ స్కూల్కి మోటో కంపల్సరీగా ఉంటుంది. అది ఏంటంటే డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్. అంటే వాళ్ళు ఫస్ట్ మా మీద ఆధారపడతారు, తర్వాత మేము మా మీద ఆధారపడకుండా వాళ్ళంతట వాళ్ళే స్వతంత్రంగా చేసుకునే విధంగా చేయడమే మా మోటో యొక్క ముఖ్య ఉద్దేశం. అదిగో అక్కడ కనిపిస్తూ ఉంటుంది మా మోటో, ఎంబ్లం, డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్. అది మా స్పెషల్ స్కూల్స్ యొక్క ఎంబ్లము, తర్వాత మా యొక్క మోటో. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం మన మీదనే ఆధారపడతారు. అంటే ఏదైనా సరే ఒక స్కిల్ నేర్పించేటప్పుడు ఎక్కువ మన ఫిజికల్ వర్కే ఉంటుంది. సపోజ్ మంచినీళ్ళు తాపించడమే కానీ, లేకపోతే స్నానం చేయించడమే, బట్టలు వేయటమే కానీ, తినిపించడమే కానీ, అది మనం చేస్తూ ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ తనంతట తాను ఎలా చేస్తాడు? తనంతట తాను చేయాలి అంటే మనం ముందు ట్రైనింగ్ ఇస్తేనే కదా, చెప్తేనే కదా చేసేది. సో ఫస్ట్ మన పైన ఆధారపడి తర్వాత నిదానంగా యాజ్ డేస్ ఆర్ గోయింగ్ వాళ్ళ యొక్క స్కిల్స్ నేర్పించే పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్, అంటే వాళ్ళంతట వాళ్ళే చేసుకునే విధంగా తయారు చేస్తాము. యాక్చువల్గా అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు ఈ స్కూల్ ఉంది అని తెలిసిన వాళ్ళైతే పేరెంట్స్ తీసుకొని వస్తారు. తెలియనటువంటి వాళ్ళకి మేము చెప్తూ ఉంటాము. తర్వాత మేము ఊర్లకి సర్వేకి వెళ్తాము, తర్వాత క్యాన్వర్సింగ్కి వెళ్తాము. అలా ఈ పిల్లల్ని మేము సేకరిస్తామండి. ఈ పిల్లల్ని మేము ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మేము ఈ కోర్స్ చేసాము, అంటే స్పెషల్ డిఎడ్ చేసాము, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంఆర్ చేసాం కాబట్టి మాకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. పలానా పిల్లవాడు ఎంఆర్ అని వెంటనే మాకు అర్థమైపోతుంది. సో ఆ విధంగా మేము ఐడెంటిఫై చేసి ఈ స్కూల్కి తీసుకొని వస్తాము. పేరెంట్స్ యొక్క సహకారంతోనే మేము తీసుకొని వస్తాము. ఈ స్కూల్లోకి ఒక అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నార్మల్ స్కూల్లో ఏ విధంగా అయితే అడ్మిషన్ తీసుకుంటారో అదే విధంగా ఇక్కడ కూడా మేము అడ్మిషన్ తీసుకుంటాము. ప్రతిదానికి అప్లికేషన్ ఉంటుంది, అడ్మిషన్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి కేస్ హిస్టరీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళకి మేము బయోడేటా మొత్తం తీసుకుంటాం కాబట్టి వాళ్ళ కేస్ హిస్టరీ మొత్తం రాసుకునేటప్పుడు ఆ అడ్మిషన్ నెంబర్ తీసుకుంటాము. మేము ఇలా కొన్ని ఊర్లలోకి క్యాన్వర్సింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతి చూసినప్పుడు మేము చెప్తా ఉంటాము, అమ్మ మా స్కూల్లో జాయిన్ చేయండి, మీ పిల్లవాడి యొక్క జీవితం బాగా ఉంటుంది, తను అన్నీ నేర్చుకోగలుగుతాడు, మేము నేర్పిస్తాము అని కొంతమందికి అలా చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంతో తీసుకొని వస్తారు. ఎందుకంటే కొంతమందికి ఆర్థికంగా వెనకబడి ఉంటారు, మరి కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. ఎడ్యుకేషన్ ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు, కానీ పాపం ఎడ్యుకేషన్ లేని పిల్లలకి మేము ముందు అడుగేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వస్తాము. పేరెంట్స్కి ముందుగా కౌన్సిలింగ్ ఇస్తాము. అంటే వాళ్ళకి ఇలాంటి స్కూల్స్ గురించి ఎక్కువ అవగాహన లేదు, చాలామందికి లేదు. తర్వాత ఈ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని వాళ్ళకి చెప్తాము. ఎందుకంటే నార్మల్ స్కూల్ అంటే అకాడమిక్ స్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఆ విధంగా అలా మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం నేర్పిస్తారు వీళ్ళు అని అనుకుంటారు. అసలు మా స్పెషల్ ఎడ్యుకేషన్లో ఏముంటుందో కొంతమందికి తెలియదు. కొంతమంది నన్ను అడిగారు, అంటే ఇది అంటే ఎడ్యుకేషన్ ఏమిస్తారు వీళ్ళకి అని అడిగినప్పుడు నేను చెప్పాను,
అమ్మ మాకు ఎడ్యుకేషన్ ఉంటుంది, ఈ స్పెషల్ పిల్లలకి ఖచ్చితంగా ఈ పలానావి మేము నేర్పిస్తాము అని చూపించి చెప్పాము. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇవా సిస్టమ్ మీరు నేర్పించేది పిల్లలకి, అంటే మేము ఎడ్యుకేషన్ అంటే ఈ పిల్లలకి నార్మల్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏదో అనుకున్నాము, కానీ మీరు నేర్పించేవి అమ్మో ఇంత కష్టంగా ఉంటాయా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఒక నార్మల్ పిల్లవాడికి నేర్పించడం అనేది చాలా ఈజీ, కానీ ఇలాంటి పిల్లలకి వాళ్ళకి అది ఛాలెంజింగ్గా తీసుకొని నేర్పించాలి. ఖచ్చితంగా ఈ పిల్లవాడు ఇది నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి, వీనికి ఇది చాలా అవసరం నిత్య జీవితంలో అని మేము అలా ఖచ్చితంగా నేర్పిస్తాము. నా పేరు రత్నకుమారి. ఆర్కే ఏంజల్ స్పెషల్ స్కూల్ రెండ్సింతల్లో వర్క్ చేస్తున్నాను, టీచర్గా వర్క్ చేస్తున్నాను. స్పెషల్ స్కూల్ పిల్లలకి వర్క్ చేయటం చాలా కష్టం. నార్మల్ పిల్లలకి వీళ్ళకంటే చాలా తేడాలు ఉంటాయి. నార్మల్ పిల్లలంటే మనం ఏదైనా చెప్పగానే ఎమ్మటే క్యాచ్ చేస్తారు. ఇక 1 నుంచి 10 నెంబర్ చెప్పండి అమ్మా అంటే చెప్పేస్తారు. అయితే ఈ పిల్లల మామూలుగా చెప్పలేరు, ఏంటంటే ఐడెంటిఫై ఉండదు వీళ్ళకి. చెప్పినప్పుడే గుర్తుపెట్టుకుంటారు, తర్వాత ఇదేంటి టీచర్ అన్నట్టుగా ఉంటారు. అయితే మనం వీళ్ళ దగ్గర చేయడం చాలా కష్టం. కాకపోతే మనం ఏంటంటే పిల్లల్ని ప్రోత్సహించాలి. పిల్లలకి మేము ఒక లోపంతో ఉన్నామని వీళ్ళు భయపడకుండా మామూలు పిల్లలతో పాటుగా వీళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మాకు తెలిసిన వరకు చాలా వరకు ఫ్లాష్ కార్డ్స్ ద్వారా ఇలా పిల్లలకి ఓవరాల్ నేర్పించడం, వాళ్ళ ఊర్ల పేర్లు, మీ పేరేం పేరు అని కొంచెం కార్డు ద్వారా రాపియటం, అలా మేము వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆల్ఫాబెట్లో ఏబిసిడీలు ఇటువంటివి ఉంటాయి కదా, ఎలా పెట్టాలి ఏంటిదని ఇలా బోర్డ్స్ ద్వారా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అయితే వాళ్ళల్లో నిరుత్సాహం లేకుండా సంతోషంగా మేము కూడా మామూలు పిల్లలాగా ఉన్నాము అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం అనమాట. ఈ మానసిక లోపం ఉన్న బాలబాలికలకు ప్రత్యేకమైన టాలెంట్లు గుర్తించి వారిని ఎలా ప్రోత్సహిస్తారు, వారి నైపుణ్యతల ద్వారా వారికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇత్యాది విషయాలు సిస్టర్ సమత గారు వివరిస్తారు, తెలుసుకుందాం. మేము పిల్లవాడిని క్లాస్లో వాడి యొక్క నైపుణ్యం చూస్తున్నప్పుడు మేము వెంటనే అవగాహన చేసుకుంటాము. ఓకే, ఈ పిల్లవాడికి ఈ యొక్క టాలెంట్ ఉంది, ఖచ్చితంగా ఇది చేయగలడు అని మేము చూసి ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అంటే ఎంకరేజ్ చేస్తాము. అంటే డ్యాన్సెస్గా ఏదైనా డ్యాన్స్లు కానీ, లేకపోతే సింగింగ్ పాటలు ప్రాక్టీస్, ఏదైనా సాంగ్స్ పాడడం కానీ, లేదా ఏదైనా ఎనాక్టివిటీ చేయడం కానీ ఏదన్నా ఉంటే మేము ముందుగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. పలానా చోట మనం ఇట్లా ప్రోగ్రామ్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా పిల్లలు ఫస్ట్ కోఆపరేట్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి అంతసేపు ప్రాక్టీస్ తీసుకునే అంత లేదు. మినిమం ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ కంటే ఎక్కువ స్పెండ్ చేయలేరు. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అన్నా, ఏదన్నా నేర్పించాలి స్కిల్ అంటే కొంచెం టైం పట్టిద్ది. సో అలాంటి టైంలో మాకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, వాళ్ళు కోఆపరేట్ చేయనప్పటికీ కూడా మేము ఆ పిల్లవాడి యొక్క టాలెంట్ గుర్తించి ఖచ్చితంగా ఏది చేయగలుగుతాడు, స్టేజ్ మీద ఖచ్చితంగా పెర్ఫామ్ చేయగలుగుతాడు అని నమ్మకంతో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం పిల్లవాడికి. సో వాళ్ళు చేసేస్తారు. మేము నేర్పించేది కొంచెం అయితే వాళ్ళంతట వాళ్ళు నేర్చుకొని చేసేది ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, మేము చూపించేది కొంచెం అయితే వీడియోస్లో చూసి చాలా బాగా చక్కగా చేస్తారు. ఎందుకంటే డాన్సెస్ వేసినప్పుడు మీకు నేర్పించినప్పుడు చాలా డిఫరెన్స్ చూస్తాం, చాలా బాగా చేస్తారు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు. అంటే మేము కొన్నిసార్లు టెన్షన్ పడతాం, అబ్బా వీళ్ళు ఎలా చేస్తారో, అంటే ప్రాక్టీస్ టైం అప్పుడు ఇలా చేయలేదు కదా, ఎలా చేస్తారని టెన్షన్ పడతాం. కానీ ఆ టెన్షన్ ఏమీ ఉండదు, చాలా చక్కగా చేసి సంతోషంగా వెనక్కి తిరిగి వస్తారు స్టేజ్ మీద నుంచి. తర్వాత ఈ పిల్లలకి నార్మల్ పిల్లలు గేమ్స్ బాగా ఆడతారు, కానీ మా పిల్లలు కూడా బాగా ఆడతారు. అది ఏ విధంగానంటే వాళ్ళకి వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఫస్ట్ పెట్టము. ఒక గేమ్ ఆడాలంటే ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ మా పిల్లలకి మేము అలా పెట్టము. ఫస్ట్ వానికి ఈ యొక్క గేమ్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత ఆ రూల్స్ అనేవి నేర్పిస్తాం. ఓకే, ఒకళ్ళు అవుట్ అయిన తర్వాత ఆ గేమ్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు బయటనే ఉండాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సపోజ్ కబడ్డీ కానీ ఖోఖో కానీ అవుట్ అయిన వాళ్ళు పక్కన ఉండాలి కదా, అలాంటి రూల్స్ మన పిల్లలకు తెలియదు.
సో అట్లా కొన్ని మేము నేర్పిస్తూ ఉంటాం. మేమే ఆడతాం పిల్లలతో పాటు, ఎందుకంటే మేము ఆడితేనే వాళ్ళు ఆడతారు. అలా డెమాన్స్ట్రేషన్ ఇస్తూ ఉన్న కొద్దీ వాళ్ళకి తెలిసిపోతుంది, ఓకే అవుట్ అయితే బయట ఉండాలి, అవుట్ కాకపోతే ఇక్కడ ఉండాలి అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ విధంగా గేమ్స్ కూడా నేర్పిస్తూ ఉంటాము. ఇంకా ఇండోర్ గేమ్స్ అంట, ఈ క్యారమ్ బోర్డు ఎక్కువ ఆడతారు పిల్లలు. తర్వాత కింద కూర్చొని ఒక చిన్న చిన్న గేమ్స్ ఆడతారు. క్రాఫ్ట్ యాక్టివిటీ కూడా చేస్తారు. మేము ఏదైనా కట్ చేస్తూ ఉంటుంటే కొంతమంది అబ్జర్వ్ బాగా చేస్తారు. చేసి సిస్టర్ ఇలా కట్ చేస్తున్నారే, మనం కూడా ఇలా పేపర్ మడతేసి ఇలా కట్ చేస్తే మాకు వస్తుంది కదా అని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అలా ఉండదు. ఎలా అంటే అలా కట్ చేసి పెడతారు పేపర్స్. సో క్రాఫ్ట్ యాక్టివిటీ కూడా దాదాపుగా కొంతమందికి నేర్పించాము. ఒక ఫ్లవర్ ఎలా చేయాలి, పేపర్ ఎన్ని ఫోల్డింగ్స్ వస్తుందని కూడా చూపించాము. అలా కొంతమంది నేర్చుకున్నారు, బాగానే చేస్తారు. అట్లా కొంతమందిని గుర్తించి మేము కొన్ని స్కిల్స్ నేర్పిస్తాము. ప్రీ వొకేషనల్ స్కిల్స్లలో ఇది ఒకటి క్రాఫ్ట్ యాక్టివిటీ అని. తర్వాత మేము ఫినాయిల్ కూడా తయారు చేస్తాము. అంటే ఎప్పుడు మేమే చేస్తాం, కానీ మా పిల్లలకి చూపించాలి, మా పిల్లలకు కూడా నేర్పించాలి అని మేము అది ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫినాయిలే కాదు, ఏదైనా ఉంటే ఖచ్చితంగా కొత్తది ఏదైనా తీసుకొచ్చాము అంటే వీళ్ళకి నేర్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే చేస్తాం. సో మేము ఏదైనా పని చేసేటప్పుడు ఖచ్చితంగా పక్కన పిల్లవాడిని పెట్టుకుంటాం. ఇదిగో ఈ విధంగా చేయాలరా, ఈ విధంగా చేస్తే ఇట్లా ఉంటుంది ఈ పని అని చెప్తూ ఉంటుంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో కాలేరు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన వాళ్ళకి ఆ రూల్ అనేది తెలుస్తుంది. అండ్ గేమ్స్లో కానీ లేదా క్రాఫ్ట్ యాక్టివిటీలో కానీ దేనిలో అయినా ఏదైనా నేర్పించేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాని వాళ్ళకి రూల్స్ అనేవి అర్థం కావు. ఓకే ఎట్లా ఉంటే ఇలా ఉంటుందా, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందా అని ఆ విధంగా అదే అట్లా కొన్ని నేర్పిస్తామని. ఇప్పుడు మా దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు, మహేష్ అని. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఏమీ తెలియదు, అంటే చూడడానికి నార్మల్ పిల్లవాడుగానే ఉంటాడు. కానీ ఎప్పుడన్నా ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు ఈ నుంచి అక్కడ పెట్టయ్యా, లేకపోతే ఒక వస్తువు బయట నుంచి తీసుకురాయా, కొనకరా అని డబ్బులు ఇచ్చినప్పుడు ఒక వస్తువు కొనకరమ్మన్నప్పుడు బాగానే కొనుక్కొస్తాడు. కానీ ఆ వస్తువు ఎంత అయింది, రిటర్న్ మనకెంత వస్తుంది, లేదా రిటర్న్ వాళ్ళకి ఎంత ఇవ్వాలని తెలియదు. అది మనీ కాన్సెప్ట్ అనేది తనకు తెలియదు. లాస్ట్ ఇయర్ అంతగా తెలియదు, కానీ ఈ సంవత్సరం ఒక 10 రూపీస్ ఇచ్చాము, 5 రూపీస్ ఈ వస్తువు తీసుకురా అని అంటే రిటర్న్ మనకెంత వస్తే వాళ్ళకెంత ఇవ్వాలి అని అది అవగాహన మనకి అర్థమైపోయింది. మనీ కాన్సెప్ట్ అనేది అర్థమైపోయింది. అలా 10 నుంచి 100 రూపాయల వరకు మనీ కాన్సెప్ట్ అనేది తనకు తెలిసింది. ఒక వస్తువు కొంటే ఇన్ని రూపాయలకి తర్వాత మనకి రిటర్న్ ఎంత వస్తుంది, ఆ వస్తువు ఎంత అని అతనికి ఎంత ఇవ్వాలనేది ఆ మనీ కాన్సెప్ట్ అనేది అర్థమైంది. ఈవెన్ టైం కాన్సెప్ట్ కూడా. టైం కాన్సెప్ట్ అంటే పిల్లవాడికి 9 o'clockకి మాకు వచ్చేసి అసెంబ్లీ ఉంటుంది, తర్వాత యోగా ఉంటుంది, తర్వాత ఇక క్లాసెస్కి అకాడమిక్ స్కిల్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. టైం కాగానే బెల్ అని అంటారు, బెల్ కొట్టండి సిస్టర్ అని అంటారు. ఒక బెల్ మోగ్గానే ఓకే పలానది అని వాళ్ళకి అర్థమైపోయేది ఈజీగా. అంటే టైం కాన్సెప్ట్ కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉన్నప్పుడు మాకు సంతోషంగా అనిపించింది. ఓకే ఈ పిల్లవాళ్ళు ఈ విధంగా కూడా అర్థం చేసుకుంటున్నారు కొన్ని. అంటే మేము ఫస్ట్ డెమాన్స్ట్రేట్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొంత నేర్చుకుంటారు, నేర్చుకోగలిగే వాళ్ళు నేర్చుకుంటారు. కొంతమంది ఏంటి పాపం వాళ్ళకి తెలియదు కదా, అసలు టైం కాన్సెప్ట్ ఏంటిది, మనీ కాన్సెప్ట్ అంటే ఏంటిది, ఇవన్నీ ఏమీ తెలియదు. చిన్నపిల్లలకి కేర్ గ్రూప్ అంటే మాకు లేదులే, చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇవన్నీ తెలియదులే. కొన్ని టైం కాన్సెప్ట్, మనీ కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసినటువంటి స్కిల్స్ మాత్రమే మేము నేర్పిస్తాము. పెద్ద పిల్లలకంట అంటే ఈ నేర్పిస్తాము. టైం కాన్సెప్ట్, మనీ కాన్సెప్ట్ ఇవి నేర్పిస్తూ ఉంటాం. క్రాఫ్ట్ యాక్టివిటీస్ ఇవి చూపిస్తూ ఉంటాం. ఇంకా చిన్నపిల్లలకంట వాళ్ళకి తాగడము, తినడము, వాళ్ళ బట్టలు వాళ్ళు మడత వేసుకోవడం, చెప్పులు వేసుకోవడము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పులు ఎక్కడ ఇడవాలి అలా నేర్పిస్తూ ఉంటాం, చూపిస్తూ ఉంటాం. ఫస్ట్ మనం చూపిస్తూ ఉండాలి, తర్వాత వాళ్ళు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. మనం ఎక్కడైతే ఇడుస్తామో వాళ్ళు చూస్తూ ఉంటారు, ఓకే సిస్టర్ లోపలికి వేసుకొని రావట్లే చెప్పులు, మనం కూడా బయటనే ఇడవాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది. అలా ప్రతిసారి
మేము కొన్ని నేర్పిస్తూ ఉంటాం. ఇంకా ఆ విధంగా ఈవెన్ బట్టలు ఉతికినప్పుడు ఆ బట్టలు ఎక్కడ ఆరేయాలి, అసలు ఎలా ఆరేయాలని కూడా తెలియదు. కొంతమంది పిల్లలు బట్టలు ఉతకడం తెలియదు కదా. సో పెద్ద పిల్లలకి మేము బట్టలు ఉతకడం, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కునేటట్టు, వాళ్ళ స్నానాలు వాళ్ళే చేసుకునేటట్టుగా మేము చెప్తూ ఉంటాం. అరే బట్టలు ఇలా ఉతుక్కోవాలి, చెప్పినప్పుడు అర్థం కాదు, మనం ఖచ్చితంగా కూర్చోవాలి, డెమాన్స్ట్రేషన్ చేయాలి. అంటే బట్టలు ఇలా ఉతకాలి, ఇలా తడిపి పెట్టాలి, ఇలా సర్ఫ్లో నానబెట్టాలి, ఇలా సబ్బు పెట్టాలి అని చూపిస్తూ ఉంటుంటే అర్థమైపోయింది. సపోజ్ కూరగాయల కటింగ్ కూడా, అది కూడా వాళ్ళకి తెలియదు. కాకపోతే హార్మ్ఫుల్ థింగ్స్ వాళ్ళ దగ్గర పెట్టము. హార్మ్ఫుల్ థింగ్స్ అంటే నిప్పు, కత్తి, ఇవి హార్మ్ఫుల్గా వాళ్ళకి తెలియదు కదా. ఏదైనా మనకే కొన్నిసార్లు ఏదైనా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేస్తాం, కానీ వాళ్ళకి తెలియదు కదా. కూరగాయలు కట్ చేసేటప్పుడు మేము చెప్తాం, అరే ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఆడపిల్లలు ఈ విధంగా వంట నేర్చుకోవాలని చూపిస్తూ ఉంటాము. అంటే చేయగలిగిన వాళ్ళు, అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషను, మోటార్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. కొంతమంది పిల్లలకి మోటార్ స్కిల్స్ ఎక్కువగా ఉండవు, అంటే హ్యాండ్స్ వీక్గా ఉంటాయి, తర్వాత ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది సరిగా ఉండదు. అలాంటి పిల్లలకి కొంతవరకే నేర్పిస్తాము. అది ఈ విధంగా పిల్లలకి ఇలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము మేము. ఎంతోమంది మానసికంగా జీవించే బాలబాలికల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారికి ఆశ్రయంగా విశిష్టమైన సేవ చేస్తూ, వారికి కరుణతో, ఓర్పుతో, మానవత్వంతో సేవా పరిచర్య చేస్తున్న సిస్టర్ సమత గారు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏం సందేశం ఇస్తారో విందాం. రెంటచింతల స్పెషల్ స్కూల్ గురించి దివ్యవాణి టీవీ ఛానల్లో ప్రసారం చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మదర్ అంతోనమ్మ గారికి, మా ప్రాంతీయ విభాగ అధినేత రెవరెండ్ సిస్టర్ ఆండ్రోస్ గారికి, అదేవిధంగా జనరల్ కన్సల్టర్ అయినటువంటి సిస్టర్ రీనా జోస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా సేవలను గుర్తించి, ఇక్కడ రెంటచింతల్లో మెయిన్ స్పెషల్ స్కూల్లో చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆమె ఆదర్శం కార్యక్రమం ద్వారా దివ్యవాణి టీవీలో ప్రసారం చేస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు. చూశారు కదండి, సిస్టర్ సమత గారు చేస్తున్నటువంటి మానవత్వ సేవ ఎంతో ప్రశంసనీయమైనది. మానవత్వంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజ శ్రేయస్సే ఆశయంగా ఎన్నో విధాల స్త్రీల కోసం, వారి భవిష్యత్తు కోసం, అనాథాల కోసం ఎంతోమంది విశేష కృషి చేస్తున్న మరో ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.